హలో హాయ్ అండి నమస్తే ఐఎమ్ రమా వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. మనకైతే ఈ పండుగలు ఆగేదే లేదు. ఈ ఆషాఢం ఆఫర్లు ఇక చెప్పనక్కర్లే లేదు, తగ్గేదేలే అన్నట్లే ఉంటాయి. ఇక పండగ వచ్చినా సరే మనం ఈ కొబ్బరికాయని కొట్టకుండా అయితే అసలు ఉండలేము. వారానికి ఒకసారైనా ఆ పండగ వచ్చిందనో పబ్బం వచ్చిందనో ఏదో ఒక విధంగా కొడుతూనే ఉంటాం కదండి. కొబ్బరికాయనైతే కొట్టుకొని మనము ఇలా కొబ్బరి ముక్కలు కానీ కొబ్బరి పాలు కానీ చేసేసుకొని కొబ్బరిని బాగా వాడేసుకుంటాం. కానీ కొబ్బరి చిప్పలు ఏం పాపం చేసాయండి, వాటిని పడేస్తే ఏమన్నా పుణ్యం వస్తుందా? రాదు కదా. అందుకోసమే ఆ కొబ్బరి చిప్పలతోటి ఏం చేయాలో అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని మీకు పైన ఐ కార్డ్ లో లింక్ ఇస్తాను, మీకు యూజ్ అవుతుందేమో ఒకసారి క్లిక్ చేసి చూసేయండి. ఇకపోతే ఇక్కడ నేను కొబ్బరి ముక్కలను అయితే తరిగేస్తున్నాను. నిన్న మొన్నటి వరకేమో అటు ఇటు కానీ వర్షం ఒకటి పడి మనకి వాతావరణం చల్లగా ఉంది. ఇక 2 రోజుల నుంచి అయితే మాత్రం ఎండ బేవత్సంగా వచ్చేస్తుంది. ఎండాకాలమే నయమేమో అనిపించింది, ఆ రకంగా ఎండలు మండిపోతున్నాయండి. అయితే ఇక్కడ నేను కొబ్బరి చిప్పలను ఎండలో పెట్టేసుకున్నాను అనుకోండి, ఉడతలు వచ్చి తినేస్తాయి. తింటే సరే, అవి తిన్న వరకు తినేసి మిగిలిన చిప్పల్ని అటు ఇటు పడేస్తూ ఉంటాయండి, ఎవరికి ఉపయోగం లేకుండా. మనతో పాటు అవి కూడా తినాలి కదా అని నేను కూడా ఊరుకుంటాను. కానీ అలా పడేస్తే ఏం ఉపయోగం అండి. అందుకే ఇంకా నేనైతే కొబ్బరి ముక్కల్లాగా కట్ చేసి ఇలా ఒక ప్లేట్లో పోసి ఇలా ఎండలో పెట్టేసుకుంటున్నాను. ఇలా అయితే ఒక ముక్క కొరుక్కొని తిని మిగిలినవి అలా మనకు వదిలేస్తాయన్నమాట. కొరికేస్తే మనతో పాటు ఇవి కూడా బ్రతకాలి కదా అని నేను కూడా వాటికేసి అలానే చూస్తూ ఉంటానండి, ఏమీ అనకుండా. ఇకపోతే ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో. ఎప్పుడో 5 నెలల క్రితం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇప్పటికొచ్చిందండి. పంచముఖ రుద్రాక్షలు ఈషా ఫౌండేషన్ సద్గురు గారు తెలుసు కదండి అందరికి. ఆయన ఆ శివరాత్రి రోజు శివునికి ఈ రుద్రాక్షలతోటి పూజ చేస్తారు. మనం గనక ఆ రోజు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నట్లయితే ఇలా 2 రుద్రాక్షలను అయితే పంపిస్తారు. ఇంకా వీటితో పాటుగా వీటిని కట్టుకోవడానికి 2 దారాలు, ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది ఒక స్లిప్ కూడా ఉంటుందండి. దాన్ని చదివేస్తే మనకి ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఈ రుద్రాక్షలతో పాటు కొంచెం ఈ బూది, స్వామివారికి పూజ చేసినటువంటి ఈ బూది అనమాట. ఈ బూదితో పాటు ఇంకా వీటిని కట్టుకోవడానికి నల్ల దారాలు, 2 రుద్రాక్షలకి ఇలా 2 దారాలు విడివిడిగా పంపించారు. ఆ స్లిప్ చదివితే మన ఆడవాళ్ళమైతే ఆ రుద్రాక్షని ఆ నల్ల దారంలో వేసేసుకొని ఎడమ చేతికి, మగవాళ్ళైతే కుడి చేతికి కట్టుకోవాలని క్లియర్ గా ఉంది. ఇవైతే పంచముఖ రుద్రాక్షలు. వీటికి హోల్ అయితే చాలా చిన్నగా ఉంది. వీటిని ఎక్కించడానికి అయితే చాలా కష్టం అయిపోయింది. ఇదిగోండి ఇలా స్లిప్ ఉంటుంది, చక్క ఈ స్లిప్ లో చదివేసుకొని మనకి ఎలా వీలుంటే అలా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మా పిల్లలకి కడదామని ట్రై చేస్తున్నాను. చూడండి ఎంత హోల్ చిన్నగా ఉందో. ఇక నేను దీన్ని గుచ్చొచ్చో గుచ్చకూడదో నాకైతే తెలీదు. మరి ఏం చేస్తాం, ఎల్లో కలర్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి కదా, అందుకని చెప్పేసి పిన్ను తోటి ఇలా గుచ్చేసి దారాన్ని అయితే ఎక్కిస్తున్నాను. చాలా కష్టం అయిపోయింది, అసలు 1 గంట పట్టిందండి ఈ రుద్రాక్షలకి దారం ఎక్కించడం. ఇవి ఆల్రెడీ శివునికి పూజ చేసిన రుద్రాక్షలు కాబట్టి నేనేం ప్రత్యేకంగా ఇంకా పూజ అయితే చేయలేదు. ఆ రోజు అంటే ఇవి వచ్చే టైంకి నేను ఆల్రెడీ పూజ చేసే ఉన్నాను. ఇంకా పూజ చేసిన తర్వాత కొన్ని నిమిషాలకి మనకి కొరియర్ వచ్చింది. అయితే నేను ఇంకా పూజలో పెట్టేసి అలానే ఒక నైట్ అంతా ఉంచేసి తెల్లారి ఇలా ఎక్కించేసి పిల్లలకైతే కడుతున్నాను. ఉదయాన్నే హడావుడి కదా, ఆ పిల్లలకి కట్టేసి స్కూల్ కి అయితే పంపించేశాను. అప్పటికప్పుడు దీన్ని తయారు చేయాలంటే ఆ మటన్ షాప్ లో కైమా కొట్టినట్టే ఉంటుందండి. అసలు సంగతి ఏంటో చూద్దామా. ఇదిగోండి పొయ్యి మీద బండి పెట్టేసుకొని చక్కగా గానుగ నూనె వేసుకోండి. ఆ గానుగ నూనె కాగేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందో, ఆ మంచి వాసనకి మనకు తినాలనిపిస్తుందండి. తర్వాత పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని వేయించేసుకొని ఎర్రగడ్డలు సన్నగా తరిగి ఇలా వేసేసుకొని దోరగా వేయించేసుకొని కరివేపాకు, వీటితో పాటు ఇంకా తెల్లగడ్డలు కచ్చా పచ్చాగా దంచి ఇలా వేసేసుకున్నాక కాయమా ప్రాక్టీస్కి వచ్చేసామండి. ఇదేనండి ఉప్పు గోంగూర పచ్చడి.
నిల్వ చేసి సర్దిపెట్టలో పెట్టేస్తాము. అది ఫీల్ అవుతుందండి. ఎంత సర్దిపెట్టలో చల్లగా ఉంచినా కానీ ఉక్కిరి బిక్కిరి ఆడకుండా సంవత్సరం పాటు అలానే ఉంచేస్తారా అని ఫీల్ అవుతాయండి. అందుకే అప్పుడప్పుడు ఇలా బయటకు తీసి ఈ పని అయితే చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ కైమా ప్రాక్టీస్ ఇలా అవుతుంది. ఆ ప్రాక్టీస్ చేస్తూనే ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే చాలండి, మనకి గోంగూర కైమా అయితే రెడీ అయిపోతుంది. అన్నట్లు ఇంగువ కూడా కొద్దిగా దట్టించండి, గోంగూరకు అప్పుడే రుచి వస్తుంది. తిందాం రండి. మనం ఏ పని చేసినా సరే చేతిలో ఉండే ఆయుధం కూడా ఆ పని చేయడానికి గట్టిగా ఉంటే పని తొందరగా అవుతుందండి. మా ఇంట్లో ఈ దువ్యాలలో ఉండే మట్టిని కూడా కొలమానంలో కొలుస్తూ ఉంటారండి. నా జుట్టులో ఇంత వచ్చింది, నీ జుట్టులో ఇంత వచ్చింది, నీది నాకు వెళ్తుంది, నాది నీకు వెళ్తుందని రోజు గొడవ పడుతూ ఉంటారు. ఇన్ని గొడవలు ఎందుకమ్మా అని చెప్పేసి నేనైతే తలా ఒక దువ్యాన్ని తెచ్చేసి అక్కడ పెట్టేశాను. ఎవరిది వాళ్ళు దూకుంటూ ఉంటారు. ఆ కొలతలు కొలిసే పని నాకు తప్పుతుందని నేనైతే ఇలా చేశాను. ఇక ఈ దువ్యాలను అయితే శుభ్రం చేయడానికి ఇక్కడ ఆయుధం చూడండి, బట్టల బ్రష్. ఈ బట్టల బ్రష్ బట్టలు ఉతకడానికే కాదండి, ఈ దువ్యాలతో మనం తలదూకోవడానికైతే ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. కానీ బట్టల బ్రష్ దువ్వాలను శుభ్రం చేయడం అయితే ఇట్లా అనగానే ఒక్క దువ్వుతోటి శుభ్రంగా మట్టి అంతా వదిలిపోతుందండి. మనం ఒక్క నిమిషం పాటు అలా నానబెట్టేస్తే చాలు, తర్వాత బట్టల బ్రష్ తీసుకొని ఒక్కసారి ఇలా అనేస్తే చాలు, చక్కగా దువ్యాలకు ఉండే మురికంతా వదిలిపోతుంది. అందుకేనండి ఆయుధం గురించి చెప్పాను. అదే బ్రష్ తోటి అయితే మనకి చూడండి నిమిషంలో దువ్యాలను శుభ్రం చేసేసింది. ఇంకేదన్నా మామూలు బ్రష్ తీసుకున్నట్లయితే చాలా లేట్ అయిపోయేది. ఎక్కడ కావాలంటే అక్కడ గదికో స్విచ్ బోర్డు ఉంది. ఆ స్విచ్ బోర్డు నిండా ఒక డజన్ స్విచ్లు అయితే ఉన్నాయి. కానీ ఏం ఉపయోగం అండి? అదే అంటారు కదా, అత్తగారింట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో సేనంటే ఇట్లానే మరి. కరెంట్ బోర్డు నిండా స్విచ్లు అయితే ఉన్నాయి కానీ దానిలో కరెంట్ అయితే అసలు ఉండదండి. ఏది పెట్టినా గానీ టపా టపా అని పోతూ ఉంటాయి. మిక్సీ పెట్టినా సతాయిస్తూ ఉంటుంది, టీవీ పెట్టినా గప్పు గప్పు అని లేచేసి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ పోద్దు అని చెప్పేసి ఆ టీవీకి రీఛార్జ్ కూడా మానుకొని మూలన పెట్టేసుకున్నాం. ఇంకా సెల్ ఛార్జింగ్ అంటే రోజు పెట్టుకోవాలి కాబట్టి తప్పదు. ఇప్పుడు ఇక వర్షాకాలం అయినా కానీ వర్షాలు చలి ఉండాలే కానీ అవేమీ రాకుండా ఎండలు చూస్తే మండి పడుతున్నాయి. ఈ ఎండలకి తట్టుకోలేక ఫ్యాన్ గాలి ఆవిరొస్తుందని చెప్పేసి కూలర్ పెట్టుకుందాం అని చెప్పేసి దాని ప్లగ్ ఆ స్విచ్ బోర్డులో పెడితే ప్లగ్ కాస్త ఇరిగి కూర్చుంది. సరే ఇది లేకపోయినా ఈ ఒక్క రోజుకి సర్దుకుందాంలే అనుకుంటే దోమలు కాస్త దురద పెట్టేలాగా కుడుతున్నాయి. ఏం చేద్దాం, ఇంకా లేచేసి మళ్ళీ ప్లగ్గులు అయితే బిగించుకుంటున్నాము. ఓనర్ గారికి చెప్తే మనమున్నన్నాళ్ళు మనకే ఇల్లు రాసి ఇచ్చేసినట్లు పూర్తిగా మనదే అయినట్లు మాట్లాడతారు. మీరున్నన్నాళ్ళు ఏది వచ్చినా మీరే చేయించుకోవాలి అని. సర్లేని రిపేర్ని పిలిస్తే ఆ వర్కర్ అంటారు, ఇది ఎప్పుడో పురాతనంగా పడుంది, దీన్ని అంతా కల్లిస్తే ఇప్పుడు మీ అద్దె సరిపోదు అంటారు. ఏం చేద్దామండి, అందుకే ఈ ఆయుధాలన్నీ బయటకు తీసి ఈ ప్లగ్గుని అయితే ఇలా బిగించేసుకుంటున్నాం. సర్లే ఇది కాకపోతే ఇంకొకటి అనుకొని వెళ్ళటానికేమో పిల్లి తిరిగినట్లు మనమేమి పిల్లి పిల్లలు వేసుకొని తిరగలేం కదండి. మనం వెళ్ళాలి అంటే సట్టుబుట్టు వేసుకుని అన్నీ వెళ్ళాలి. ఎక్కడ తిరుగుతామండి? ఒక ఇంటికి వచ్చాక దానిలో అడ్జస్ట్ అవ్వడానికి కనీసం 3 నెలలు టైం పడుతుంది. అదే మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇల్లు అంటే ఎంత టైం తీసుకుంటుంది? ఈ అద్దెకు ఉండేటప్పుడు ఈ ఓనర్లతో కష్టాలు ఇలానే ఉంటాయండి, తప్పదు. అన్నీ సర్దుకుపోతూ ఇలా బ్రతికేస్తూ ఉండాలి. టైం చూడండి, నైట్ 10:35 అయినట్లుంది. ఇక మా శ్రీవారు ఆ ప్లగ్గుని బిగించే లోపు నేను ఇవన్నీ సర్దేసి ఊరికి ఎందుకులే ఉండటం అని చెప్పేసి మళ్ళీ రుద్దుడు కార్యక్రమం అయితే మొదలు పెట్టానండి. అదేనండి బట్టలు ఐరన్ చేసుకోవటం, మన దాన్ని రుద్దటమే అంటారు కదా, నా భాషలో నేను అదే అంటానులేండి. వాళ్ళ బట్టలతో పాటు మన చీరలు ఉంటాయి కదా, ఓ 6 మీటర్ల వెడల్పున వాటిని కూడా ఆరబర్చేసి చక్కగా ఇలా రుద్దేసి పక్కన పెట్టేశానండి. ఇక వీడియో కూడా అయిపోయిందండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.